నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించేందుకొచ్చారు. అయితే వారిని మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా సాదరంగా తన ఇంటికి ఆహ్వానించారు. మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, మగనూరు, కృష్ణ, ఉట్కూరు, నర్వా, ఆత్మకూరు, అమరచింత మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల్ని కేబినెట్లో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని, ఒకే ఆన్లైన్ యాప్ ఉండాలని, 5G నెట్వర్క్ ఫోన్లు ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 18,000 వేతనం, పీఎఫ్ అమలు, 24 రోజుల సమ్మె వేతనాలు, పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ ఏరియర్స్, ఖాళీ పోస్టుల భర్తీ వంటి డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి వారి హామీతో సంతృప్తి చెందిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వెనుతిరిగారు. అందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ కూడా ₹1 ఖర్చు కావద్దని బస్సు ఫ్రీ మీకు ఇచ్చింది. బిల్లు కూడా మీ పేరు పెడతా ఉంది. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా మీ పేరు ఇస్తా ఉంది. ఎక్కడ వృధా కావు మీరు ఇవ్వగలుగుతారు. అదే మగవాళ్ళ చేతబట్టి సగం వరకు సాయంత్రం కళాలు చేస్తారు. ₹1,00,000 చెక్ ఇస్తే మాత్రం దాన్ని 50,000 చేస్తారు. మగవాళ్ళకి ఇస్తేనే కదా అపరిమకంతో మీ మీద నమ్మకం పెట్టి మీ మీద ఇస్తా ఉంటాం అన్నమాట మీరు గుర్తు చేస్తా ఉంటారు. మనలాంటి పేద మంది జడ్చర్ల ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షురాలని మా ప్రాబ్లమ్స్ ఏంటిదని అంటే మాకు మెయిన్ కావాల్సింది మేనిఫెస్టోలో పెట్టిన 18,000 శాలరీ అదొకటి కావాలి. ఇంకో మా డిమాండ్ ఏంటంటే ఆ 18,000 సరిపోదు కాబట్టి 26,000 మేము వేతనం అనుకున్నాము. కాబట్టి మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతం కూడా మాకు ఇవ్వాలి. గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కానీ మాకు ఇంతవరకు కూడా ఏమీ లేదు. ఇంకో విషయం, మేము గతంలో 24 రోజులు సమ్మె చేసినాము, సమ్మె వేతనం కూడా మాకు రాలేదు. ఇంకో విషయము ఏంటిదని అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ మెయిన్గా మేము ఇప్పుడు చెప్పేది ప్రీ ప్రైమరీ స్కూలే. మా దగ్గర 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు THR బాలామృతం ఇస్తాము. ఇంకోటి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మేము ప్రీ స్కూల్ విద్యని ఆటపాటలతో వాళ్ళకు మొదలు పెడతాము. కాబట్టి ఇంకోటి ప్రీ ప్రైమరీ స్కూల్ని తెచ్చి మా పక్కన ఇంకో టీచర్ని, ఇంకో హెల్పర్ని పక్కన పెట్టడము మాకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు. ఆ ప్రీ ప్రైమరీ టీచర్కి వేతనం అయితే ఏదైతే ఇస్తున్నారో అది మా టీచర్కే ఇవ్వాలి, మా హెల్పర్స్కే ఇవ్వాలి. ఆ ప్రీ ప్రైమరీ విద్యను మా అంగన్వాడికే అటాచ్ చేయాలని మా యొక్క డిమాండ్. మేము చెప్పిన గతంలో మేము చెప్పినాము, మా దగ్గర ప్రభుత్వం వచ్చి అది కాదమ్మా మీకు జరిగేది ఇది, మాకు ఇది కావాలి అని అంటే మా దాంట్లో కూడా చాలా క్వాలిఫికేషన్తోనే ఉన్నారు. ఒక్కొక్క టీచరు బీఈడీలు, పీజీలు, డిగ్రీలు అన్ని పూర్తి చేసిండ్రు. పూర్తి చేసిన ప్రతి ఒక్క టీచర్కి వాళ్ళకు గ్రాడ్యుయేషన్ కానీ ఏదన్నా వాళ్ళకు ప్రమోషన్ కానీ ఇవ్వాలని మా ఆలోచన. ఓకే డన్. నా పేరు వెంకటరామరెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షుని, అట్లాగే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుని. ఈరోజు అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మంత్రి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు వాళ్ళు చేస్తున్న డిమాండ్లో ప్రధానమైనది PM-3 మరి అట్లాగే ప్రీ ప్రైమరీ స్కూల్స్ను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి, వాటిని స్కూల్స్కు అటాచ్ చేయవద్దు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా అంగన్వాడీలకు కనీస వేతనం ఏదైతే మీరు ప్రకటించిన కనీసం మేనిఫెస్టోలో ప్రకటించిన 18,000 రూపాయలు ఇవ్వాలని, వాళ్ళు సమ్మె 24 రోజుల చేసిన సమ్మె సందర్భంగా మంత్రి గారి హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి ఆ బకాయి 24 రోజుల సమ్మె వేతనాన్ని ఇవ్వాలని, అట్లాగే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఈరోజు పనిభారంతో ఇబ్బంది పడుతున్న అంగన్వాడీలని పనిభారం తగ్గించాలని, వాళ్ళ ఫోన్ల స్థాయిని పెంచి అంటే 5G ఫోన్లను ఇచ్చి వాళ్లకు మరి వాళ్ళ పని సజావుగా నడిచేటట్టు చేయాలని, అట్లాగే FRS సిస్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్లకు పని భారాన్ని కల్పించే చర్యల్ని మేము ఖండిస్తూ ఈరోజు మంత్రి గారికి మరి ఇంటి ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు కూడా మా సమస్యల్ని సానుకూలంగా విని మేము ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటాం, అంగన్వాడీలని మరి ఇబ్బంది పెట్టకుండా మంచి నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మాకు అంగన్వాడీలందరూ కూడా మరి తప్పకుండా మా డిమాండ్లు నెరవేరుతాయనే ఆశతో ఈరోజు మేము ఉంటా ఉన్నాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తాం.